హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన కథ కృషితో నాస్తి. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి ఆడియో బుక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అమ్మాయ్ సుగుణ, ప్రభాకరం వచ్చాడు, కాళ్లకు నీళ్లు తీసుకురా తల్లి అన్నాడు సూర్యనారాయణ. తండ్రి కేక విని చెంబుతో నీళ్లు తీసుకుని పరిగెత్తుకు వచ్చింది సుగుణ. డ్రస్సు విప్పి అడ్డపంచె చుట్టుకుంటున్నాడు ప్రభాకర్. వారం రోజులైనా తిరగకముందే వచ్చి వెళ్ళిన ప్రభాకర్ ఈసారి సూట్ కేసే కాక బెడ్డింగు, స్టవ్ పెట్టె, మరో సామాను పెట్టెతో సహా దిగాడు. అయోమయంగా చూశాడు తండ్రి. సామానుతో దిగావు, బదిలీగానే అయ్యిందా? బదిలీ ఎక్కడా, ఏకంగా ఉద్యోగానికే ఉద్వాసన జరిగితే. చెల్లెల చేతి నుండి చెంబు తీసుకొని వీధిలో మెట్టుబండ మీద కాళ్ళు కడుక్కొని వచ్చాడు ప్రభాకర్. ఏదైనా కొంటె పని చేశావా, లంచం లాంటిది పుచ్చుకున్నావా అని అతని భావం. కానీ అట్లా అనటానికి ఆయనకు నోరు రాలేదు. తండ్రి భావాన్ని గ్రహించిన ప్రభాకర్కి ఒళ్ళు జల్దరించింది. ఛా, అదేం కాదు, ప్రభుత్వపు పొదుపు ఉద్యమంలో పోయింది ఉద్యోగం అన్నాడు నెమ్మదిగా. వేడి నిట్టూర్పొకటి విడిచాడు సూర్యనారాయణ. ప్రయత్నిస్తే మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అన్నాడు. ఏమో తెలియదు, ప్రభాకర్ నిరుత్సాహం వ్యక్తపరిచాడు. అలాంటి ఆశయం పెట్టుకోకూడదు, ఎక్కడో ఏదో ఒకటి దొరికినా ఊడడానికి ఎంతోసేపు పట్టదు అన్నాడు. బరువుగా మూలిగాడు తండ్రి. అర్ధకడుపుకు తిని లేచినా ఆకలిగా అనిపించలేదు ప్రభాకర్కు. మనస్సంతా చికాగ్గా ఉంది. కంటికి కునుకు కడు దూరంలో ఉండిపోయి పక్క మీద దొర్లడం కూడా విసుగేసి లేచి కిటికీ చెంత కుర్చీ వాల్చుకొని కూర్చుండిపోయాడు. అర్ధరాత్రి దాకా. అటువంటి స్థితిలో వచ్చే ఆలోచనలకు అంతూ పొంతూ ఉండదు. ఇన్నాళ్ల నుండి ఉద్యోగం మీద, సంపాదన మీద చూపులన్నీ నిలుపుకున్నది తనే కాదు, తన కుటుంబమంతా దానిమీదే ఆశ పెట్టుకుంది. తన ఇంజనీరింగ్ చదువుకు కరణం దగ్గర చేసిన అప్పులో 4వ వంతైనా తీరకుండానే ఉద్యోగం కాస్తా పోయింది. తను ఉద్యోగం చేస్తేనే గాని ఆ అప్పు తీర్చే మార్గం మరి లేదు. తిరిగి ఉద్యోగ ప్రయత్నం శక్తి మేరకు చేస్తాడు గాని అది వస్తుందని ఖచ్చితంగా ఎలా నిశ్చయించుకోగలడు? వచ్చినా అది స్థిరంగా నిలుస్తుందని నమ్మకమేమిటి? ఏ క్షణంలో ఉద్వాసన చెబుతారో తెలియదు. ఇప్పుడు జరిగిందాన్ని బట్టి తిరిగి ఉద్యోగం మీద ఆశలు నిలుపుకోవడం ఉత్త తెలివి తక్కువ. వైశాఖ మాసం, ఎండ మండిపోతున్నది బయట. ఎండవేడికి ఉడికిపోతున్న మనిషిని ఇంకా హైరాణ పెడుతూ అప్పుడప్పుడు వడగాల్పు తప్ప చల్లగాలి లేదు. గదిలో మంచం మీద పడుకున్న ప్రభాకర్ ఉక్కపోతకు ఒళ్లంతా చెమటలు వేసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. పగటి భోజనం తర్వాత ఉత్తరం వైపు గదిలో కొంగు పరుచుకొని పడుకున్న రామలక్ష్మమ్మ ఒక్క కొనుకు తీసి కొంగు విదిలించి లేచింది. కొడుకు గది ముందుకు వచ్చి, గదిలో ఉక్కగా లేదు, ఉత్తరం వైపు గదిలో పడుకుందువురా, చల్లగాలి వస్తోందక్కడ అని చెప్పి పని మీద లోనికి వెళ్ళిపోయింది. తలగడా చాపా తీసుకుని ఉత్తరం గదిలోకి వెళ్ళాడు ప్రభాకర్. గుమ్మానికి తలజేసి పడుకున్నాడు. అవతల వేప చెట్టు నీడ చిక్కగా పరుచుకొని చల్లని పిల్లగాలులు నెమ్మదిగా లోనికి సాగివస్తున్నాయి. కాసేపటిలోనే ఒంటిమీది చెమటలన్నీ ఆరిపోయి చల్లగా నిద్రపట్టిన ప్రభాకర్ తల్లి పిలుపుకు మేల్కొన్నాడు. గోపాలం మావయ్య వచ్చాడ్రా. బనీన్ లేని భుజాల మీద తువాలు కప్పుకొని వసారాలోకి వెళ్ళాడు ప్రభాకర్. ఉద్యోగం నుండి తీసివేశారట కదా అన్నాడు గోపాలం. మళ్ళీ ప్రయత్నిస్తే ఉద్యోగం రాకపోతుందా? రాకపోదు, కానీ నిలుస్తుందని గ్యారంటీ లేదు అన్నాను. ఇంత చదివి ప్రయోజనమేమిటి? నిరుద్యోగంగా ఇంట్లో కూర్చోడానికేనా అన్నాడు. అంతా మన కర్మ అన్నయ్య. లేకపోతే ఇంత పెద్ద చదువు చదివి ఏదో నెత్తికెత్తుతాడనుకుంటే ఉద్యోగం ఊడి ఇంటికి రావడమేమిటి? రామలక్ష్మమ్మ ఉదాసీనంగా అంది, చల్లని నిమ్మకాయ షర్బత్ గ్లాసులో తెచ్చి చెరొకటి ఇస్తూ. ముహూర్తం కొంచెం ఆలస్యంగా పెట్టుకున్నా సరే, నిశ్చితార్థమైతే జరిగిపోని అంటున్నాడ్రా మీ మామయ్య చెప్పింది కొడుకుతో. గోపాలం వైపు తిరిగి మళ్ళీ అంది, మొన్న నువ్వు ఆ మాట అన్నాక శాస్త్రిగారిని పిలిచి అడిగాను. రేపటి దశమి నిశ్చితార్థానికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నాడు. గట్టిమాట చెబితే దానికి కావలసిన పనులు చేసుకోవచ్చు. ఏమన్నయ్యా? ఇంత తొందరగా? దశమి రోజు కాదులే అమ్మా, నాకు వేరే అవసరమైన పనులున్నాయి. మీ వదినను కూడా ఒక మాట అడగాలి కదా.
తొందరగా లేస్తూ అన్నాడు గోపాలం. అలా వెళ్ళిపోతున్న అతడిని వింతగా చూసింది రామలక్ష్మమ్మ. గోపాలం ఒక్కగానొక్క సంతానం సరళ, ఈడొచ్చిన పిల్ల. కొద్దిగా దూరపు బంధుత్వమే అయినా గోపాలం ప్రభాకర్కు మామ వరుస అవుతాడు. ప్రభాకర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నుంచే తన కూతుర్ని అతడికి ఇస్తానంటూ సూర్యనారాయణ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఆ సంబంధం ఖాయమయ్యేప్పటికీ ప్రభాకర్ అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగంలో ప్రవేశించడం జరిగింది. ఇంజనీర్ను అల్లుడిగా పొందడానికి 10,000 వరకట్నం కింద ఇవ్వడానికి సునాయాసంగా ఒప్పుకున్నాడు. ఊళ్ళో ఒక మాదిరి కలవాడుగా అనిపించుకున్న గోపాలం. అయినా ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితి అంత బాగుండలేదని, పెళ్లికి కొద్దిగా ఆగాలని, ఈలోగా సుగుణకు కూడా మంచి సంబంధం చూసి అన్నా చెల్లెళ్ల వివాహాలు ఒకేసారి దాటించే ఉద్దేశంతో ఉన్నానని అన్నాడు ప్రభాకర్ తండ్రి. ఈడొచ్చిన పిల్లను ఇంకా ఎంతో కాలం ఇంట్లో ఉంచుకొని నిశ్చింతగా ఉండలేం కదా, పోనీ తాంబూలాలైనా పుచ్చుకుందాం అన్నాడు గోపాలం. అలాంటిది ఆడపిల్ల తండ్రి తాము ముందుకు తూగినా అతడు తాశ్చారం చేయడమేమిటి? ఈ మార్పు ప్రభాకర్ ఉద్యోగం పోయి ఇంటికి రావడం కాదు కదా అనుకుంది రామలక్ష్మమ్మ. మనిషి మాటకు కట్టుబడి ఉండడం ఎన్నడో పోయింది. అయినా ఇంత అన్యాయమా? ఎక్కడ మాట తప్పినా కుదిరిన పెళ్లి విషయంలోనా? బయటి నుండి గొనుగుతూనే వచ్చాడు సూర్యనారాయణ. విన్నావా? భార్యను కేకేసి పిలిచి చెప్పాడు. గోపాలం తన కూతురికి మరో సంబంధం చూస్తున్నాడట. తాంబూలాలు పుచ్చుకుందామా అన్న రోజు గోపాలం నిరుత్సాహంగా లేచిపోయినప్పుడే ఇలాంటిదేదో జరగచ్చునని అనుమానించిన రామలక్ష్మమ్మ భర్త చెప్పిన మాటకు అంతగా విస్తుపోలేదు. సూర్యనారాయణ కొడుక్కు మాట అయిందని విన్నాను, మళ్ళీ ఏవో సంబంధాలు అంటున్నావేమయ్యా అని అడిగాడట మన కరణం రామారావు. అనుకున్నాం, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లాడి ఉద్యోగం పోయిందట. మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా అది నమ్మతగ్గది కాదంటున్నారు. ఎంత పెద్ద చదువైతేనే ఉద్యోగం సద్యోగం లేనివాడికి అంత డబ్బు కుమ్మరించి ఇవ్వడమెలాగా? ఇంట్లో తులమో ఫలమో బంగారం లేకపోయినా, పెద్ద భూమి పుట్రా లేకపోయినా పిల్లాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కదా, పిల్లను సుఖపెడతాడు కదా అనుకున్నాం. ఆ ఉద్యోగమే లేకపోయాక ఇక ఏం చూసి ఇవ్వాలి అన్నాడట గోపాలం. చెప్పాడు సూర్యనారాయణ. మరి అంతే కదా, వాడి చదువు సంపాదన చూసి కాక మనం ఏమంత ఆస్తిపరులమని పిల్లను 10,000 కట్నంతో మన ఇంటికిస్తాడు? ఈ ఊళ్ళో అతడికి ఉన్న పలుకుబడి ముందు మన పలుకుబడి ఎంత అంది రామలక్ష్మమ్మ. వాడితో మనం సరితూగలేకపోతే పీడాపోయింది గాని అంతటి అపురూపమైన పిల్ల మనవాడికి దొరక్కపోదు విసురుగా అన్నాడు సూర్యనారాయణ. వచ్చిన చిక్కు అది కాదు, ఇక్కడ 10,000 కట్నంతో సంబంధం కుదిరింది కదా అని సుగుణకు ఆ కట్నం డబ్బుల్లో కొంత తీసిచ్చి కాస్త ఉద్యోగం అది ఉన్నవాడిని చూసి ఇద్దామనుకున్నామా? మొన్న వచ్చిన నాగాపురం సంబంధం 4,000 కట్నంతో కుదిరిపోతుందని అన్నాడు మధ్యవర్తి. ప్రభాకర్కు వచ్చే ఆ 10,000 కట్నం ఆశతో కాక మరే ఆధారంతో మన పిల్లకు అంత కట్నంతో ఆ సంబంధం ఖాయం చేసుకోగలం? తెలుసో తెలియకో ఏదో ఒక మాట అందివ్వడమే గాని ఇలాంటి సమస్యలు ముందుకు వచ్చినప్పుడు గొప్ప పరిష్కార మార్గం చూపడానికి రామలక్ష్మమ్మ కార్యేషు మంత్రి మటుకు కాదు. అబ్బాయితో ఆలోచించి చూడండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. సగంలో ఆపివేసిన పని వెళ్ళి చేసే తొందరలో. తన ఉద్యోగానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమోనని దినపత్రిక చూస్తున్నాడు ప్రక్కగదిలో ప్రభాకర్. ఓ చెవి అప్పగించి తల్లిదండ్రుల సంభాషణ కూడా విన్నాడు. తను ఉద్యోగం కోల్పోవడం వల్ల తన కుటుంబం ఎలాంటి సందిగ్ధావస్థలో చిక్కుకుందో చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు. ఉద్యోగం లేనివాడికి తన కూతుర్నివ్వడట గోపాలం. గదిలోకి వస్తూ ఉక్రోషంగా అన్నాడు తండ్రి. ప్రభాకర్ ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. గోపాలం మాట తప్పడం అతడికంత బాధ కలిగించలేదు. అందువల్ల చెల్లెలికి సంబంధం కుదరడం కష్టమవుతుందే అన్న ఆలోచన తప్ప గోపాలం కూతుర్ని అంత ఇష్టంగా అంగీకరించలేదు అతడు కోరుకునే అందం, సంస్కారం, సరళత ఆ పిల్లలో అంతగా లేవు. అయినా పెద్దవారి మాటకు ఎదురాడి ఇంట్లో మనస్పర్ధలు రేపడం ఇష్టం లేక ఆ సంబంధం ఖాయపరుస్తున్నాం అని తండ్రి అన్నప్పుడు మౌనం వహించాడు. వాడు చేసిన మోసానికి ఎన్ని పనులు చెడిపోతున్నాయో చూడు. నాగాపురం సంబంధం స్థిరపరుచుకోవడానికి ఆధారం లేకుండా పోయిందా? ఇద్దరి పెళ్లి ఖర్చులు పోగా కాస్తో కూస్తో మిగులుబాటు అవుతే ఆ కరణం బాకీ క్రింద కట్టివేద్దామనుకున్నాను. నీ ఉద్యోగం పోయిందని తెలుస్తూనే తన అప్పుకు నీళ్ళొదిలి కూర్చున్నాడాయన. మంచివాడు కనుక వచ్చి గొంతు మీద కూర్చోలేదు గాని మరొకరైతే ఈ పాటికి ఇంటినో పొలాన్నో వేలం వేయించేవారు అన్నాడు తండ్రి. ఆ సంగతి నిజమే. తండ్రికి రామారావుకు ఉన్న చిన్ననాటి చెలిమో, తమ గ్రామం నుండి ఒకరిద్దరైనా పెద్ద చదువులకు వెళ్ళిన కుర్రాళ్ళు ఉండాలనో ఆయన చూపిన ఔదార్యం వల్ల, చేసిన సహాయం వల్ల తను బిఈ కాగలిగాడు. తన చదువు పూర్తి అయ్యేటప్పటికి 3,000 దాకా అప్పు అయ్యింది ఆయన దగ్గర.
నోటు పత్రాలేవీ లేకుండానే అంత డబ్బు ఆయన ఇచ్చాడు. తను ఉద్యోగంలో చేరి మొదటి జీతం అందుకున్నప్పటి నుండే కొంత అప్పు క్రిందికి పంపుతున్నాడు. మరో ఏణ్ణార్థం పాటు పంపితే ఆయన అప్పు పూర్తిగా తీరిపోయేది. అంతలోనే ఉద్యోగం కాస్తా పోయి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అన్ని విషమ సమస్యలే తనను చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తున్నాయి. సంబంధం తప్పిపోతే సుగుణకు మళ్ళీ ఇంత అనుకూలమైన సంబంధం రావడం కష్టం. సాలోచనగా అన్నాడు సూర్యనారాయణ. ఏం చేద్దామంటావో చెప్పు. పొలం తాకట్టు పెడదామంటావా? ఇంత డబ్బు తగిలేసి ఇంత చదువు చదివావే గాని ఉద్యోగం చేయగల ఆశ లేకుండా పోయిందా? ఉన్న ఆ 4 ఎకరాల పొలము కుదవ పెట్టితే ఆ తర్వాత ఏం చేద్దామని? ఆడపిల్ల పెళ్ళంటే వీడికే తాపత్రయమూ లేనట్టుంది. కినుకుగా చూశాడు కొడుకు వంక. నువ్వు ఉద్యోగం చేసి మమ్మల్ని ఉద్ధరించగలవన్న ఆశ నువ్వు పెట్టే బేడా నెత్తినేసుకుని ఇంటికి వచ్చిన నాడే వదులుకున్నాను. ఈడొచ్చిన ఆడపిల్లను ఎంతకాలమూ ఇంట్లో ఉంచుకోలేం. తల తాకట్టు పెట్టైనా దాన్నో ఇంటిదాన్ని చేయాలి. ముందు అందుకు మార్గం చూడు. తన అసమర్థతను ఎత్తిపొడుస్తూ తండ్రి నిష్ఠూరంగా అన్న మాటలకు దెబ్బతిన్న అభిమానంతో కొంచెం పెడసరంగా అన్నాడు. ఆడపిల్లను ఒక ఇంటిదాన్ని చేయటంలో మీకెంత బాధ్యత ఉందో నాకు అంతా ఉంది. కానీ దాని పెళ్లి చేసి మనం చిప్ప తీసుకొని వీధిని పడటం మాత్రం నేను ఒప్పుకోను. కొద్దిగా ఆగితే ఎవడో ఇచ్చే కట్నం డబ్బులతో దాని పెళ్లి సలక్షణంగా జరిపిస్తాను. మనం ఆగుతాం కానీ ఆ వచ్చిన సంబంధం ఆగదు అన్నాడు. ఆగుకుంటే పోనివ్వండి. ఏదో ఇంత చదివి 4 రాళ్లు తెచ్చుకుంటే చాలని అనుకొని పిల్లనివ్వడానికి తయారయ్యే రోజులు పోయాయి. ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలు పర్మనెంట్ కావు. భూమి పుట్ర, ఇంట్లో తులమో ఫలమో బంగారం, పిల్లాడికి సంసారం నేర్పుగా దిద్దుకోగల తెలివి అవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన సంబంధానికి BA చదువు, ఉంటుందో ఊడుతుందో తెలియని గుమస్తాగిరి తప్ప సెంటు భూమి కూడా లేదా? ఆ ఉద్యోగమే పోతే వాళ్లకు మరో బ్రతుకు తెరువు ఏముంటుంది? కనీసం డొక్కలో కాళ్ళు దూర్చి పడుకోవడానికి సొంత కొంపంటూ కూడా ఒకటి లేదు. ఆ తర్వాత మనం చేసిన నిర్వాకానికి ఆడపిల్ల ఉసురు మనకు తగలడానికా? అన్నాడు ప్రభాకర్. కొడుకు ముందు చూపు ఆయన తొందరపాటును ఎత్తి చూపకపోలేదు. కానీ తన ముందు పుట్టి పెరిగిన కుర్రాడి ముందు తన ఓటమిని ఒప్పుకోవడానికి అభిమానం వేసింది. తీసుకురా, ఎలాంటి సంబంధం తీసుకువస్తావో చూడనా? ఇక అప్పు చేయకుండా ఎలా చేస్తావో? ఎవడింటికో కన్నమేస్తేనే తప్ప. విసురుగా లేచి వెళ్ళిపోయాడు. తండ్రి రాకతో సగంలో ఆగిపోయిన ఉద్యోగాన్వేషణ తిరిగి కొనసాగించకుండానే ఆలోచనల్లో కొట్టుకుపోయాడు ప్రభాకర్. అసలు ఉద్యోగం దొరుకుతుందో లేదో, దొరికినా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఇలాంటి ఉద్యోగం కోసం ప్రాకులాడ్డం, దీని మీదే దృష్టిని కేంద్రీకరించి మరో మార్గం చూసుకోకపోవడం చాలా తెలివి తక్కువ పని. తనకు ఉద్యోగం పోవడంతో తనను ఒక మనిషిగా గుర్తించడానికే ఒప్పుకోవడం లేదు ఊరివాళ్ళు, చివరికి తండ్రి కూడా. ఉద్యోగం లేకపోయినంత మాత్రాన్నే తనో నిరర్థక ప్రాణి అయిపోయాడా? ఉద్యోగం ద్వారా తప్ప మరో విధంగా తన వ్యక్తిత్వం, ప్రత్యేకత, ప్రతిభ వ్యక్తం చేసుకోలేడా? మనిషి కాలు నిలదొక్కుకోవడానికి ముఖ్యంగా 3 కావాలి. అర్థం గడించి పెట్టగల విద్య, పూర్వీకులు సంపాదించిన భూమి పుట్ర, లేదా నగదు పైకం. కాకపోతే నగలంటే మోజో, సహజమైన స్త్రీ ఆసక్తో ఆడవాళ్లు చేర్చిపెట్టే బంగారం. ఏదో తిండి గింజలకు కొరత లేకుండా 4 ఎకరాల పల్లం, 10 ఎకరాల మెరక తప్ప చెప్పుకోదగ్గ పొలాలు లేవు తమకు. తల్లి చెవులకు 7 రాళ్ల కమ్మలు తప్ప మరో వీసమెత్తు బంగారం లేదు ఇంట్లో. పెట్టుబడి లేకుండా పెరిగిపోవాలని కలలు కంటే లాభమేమిటి? ఆధారం లేని ఆశలను అదృష్టం విక్రించదు. ఉద్యోగం పోయిందట కదా అని అడిగే వాళ్లకు సమాధానం ఇవ్వడానికి చిన్నతనం అనిపించి వచ్చినప్పటి నుంచి ఇల్లు వదలని ప్రభాకర్ తన తలకాయలో మెరుపులాంటి ఆలోచన రావటంతో ఆ సాయంకాలం గుమ్మం వదిలి బయటపడ్డాడు. ఒరే ప్రభాకర్, ఇంటి దిక్కు కూడా చూడకుండా రాకెట్లా దూసుకుపోతున్నావేం? అంత తొందరపనా? వరండాలోంచి వీధిలోకి వేగంగా వచ్చాడు వేణు. వచ్చినప్పటి నుండి ఇటు కేసే రావడం లేదేం అన్నాడు. తర్వాత కలుస్తా. ఆగకుండా ముందుకు నడిచాడు ప్రభాకర్. వేణు తన ప్రాణ స్నేహితుడు. ఎప్పుడు వచ్చినా విడవకుండా కలిసి తిరిగేవాడు. ఏమిటో ఇప్పుడు ఎవరితో కలవాలన్నా ఉత్సాహంగా లేదు ప్రభాకర్కి. తల వంచుకొని గబగబా నడవసాగాడు. ప్రభాకరమేనా ఆవిడుతున్నది? మనిషిలో ఇదివరకటి కళాకాంతులు లేవు. ఓరగా చూశాడు ప్రభాకర్. గోపాలం ఇంటి వరండాలో గోపాలంతో కూర్చున్న ఓ పెద్ద మనిషి అంటున్నాడు. తనకు ఉద్యోగం పోయిందని కదా వీళ్ళ సానుభూతి? అదో చిన్న చూపు. బోడి ఉద్యోగం పోతే పోయింది, దాన్ని తలదన్నే గౌరవ హోదాలు సంపాదించుకుంటాను అనుకున్నాడు ప్రభాకర్. వరండా ప్రక్కగది కిటికీలో సరళ ముఖం కనిపించింది. ఇదివరకు ఏ ఆడవాళ్లు తనకేసి చూసినా గర్వంతో పొంగిపోయేవాడు. అప్పుడు తన దేహ సౌష్ఠవం మీది కంటే తన చదువు, హోదా మీదే ఊహపోయేది. తన ఇంజనీరు పదివే ఆడపిల్లలను అతిగా ఆకర్షిస్తుందనుకునేవాడు.
ప్రభాకర్ చూపు కలవగానే సరళ ముఖం ప్రక్కకు తొలగిపోయింది చటుక్కున. ఆ పిల్ల అంటే పెద్ద ఆసక్తి ఎప్పుడూ లేదు ప్రభాకర్కు. ఆమె తనకు నిశ్చయమైందని తెలిసాక కూడా ఆమెకు సంబంధించిన ఊహలేవి తనను ఎప్పుడూ చుట్టముట్టలేదు. వేణు ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు గాని ప్రక్క ఇల్లే అయిన గోపాలం ఇంటికేసి ఎప్పుడూ చూపు పోనిచ్చేవాడు కాదు. మరి ఈ సంబంధం ఇలా తప్పిపోవడం సరళ మీద ఎలా పనిచేసిందో మాత్రం ప్రభాకర్కు తెలియదు. తెలుసుకోవాలన్న కుతూహలం కూడా లేదు. వరండాలో జంబుకానా మీద డెస్క్ ముందు కూర్చొని ఏవో కాగితాలు పరిశీలిస్తూ కనిపించాడు రామారావు గారు. వచ్చిన పని గుర్తుకు వచ్చి కొద్దిగా సంకోచించాడు ప్రభాకర్. తను వెళ్ళి కూర్చుంటూనే నీ చదువుకు ఇచ్చిన బాకీ ఏం చేశావు అని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేడు సరికదా. ఇంకా తను వచ్చిన పని ఎలా బయట పెట్టగలడు? ఆ బాకీ సంగతి ముందు వెళ్ళదీయకపోయినా తను వచ్చిన పని బయట పెట్టాకైనా నీ చదువుకిచ్చిన బాకే సున్నా చుట్టారు, పైగా ఇదొకటా అంటాడేమో. సంకోచం అడ్డుపడి గేటులోనే ఆపివేసింది కాసేపు. నిజంగా ఆయన ఇచ్చిన బాకీ సగమైనా చెల్లుబడి కాలేదు. అది అలా ఉంచి ఆయన దగ్గరికే మరో పని మీద రావడం సిగ్గుచేటుగాను తెలివి తక్కువగానూ లేదు. అరక్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. తరువాత తండ్రి నిష్ఠురాలు, తన ప్రతిజ్ఞలు, ఆ పైన తన ఆలోచనలు గుర్తుకొచ్చాయి. బాగుపడే ఉద్దేశంతోనే ఈ పని తలపెట్టి వచ్చాను. దానికి ఈ అన్ని అర్థించక తప్పదు. సంకోచంలో వెనుతిరిగి వెళ్ళిపోతే ఒరిగేదేమిటి? ధైర్యం చేయకపోతే లాభం లేదు. అయినా అదృష్టం పిలుపు వినడం కోసమే వచ్చి చెవులో చేతులు దూర్చి వెనక్కి పారిపోవడం ఏం తెలివి అనుకొని తెచ్చుకున్న ధైర్యంతో పెంచుకున్న ఆశలతో గబగబా ముందుకే వెళ్ళాడు ప్రభాకర్. అడుగుల సవడికి తలెత్తి చూశాడు రామారావు. ఓ ప్రభాకరమా, రావయ్యా, వచ్చి ఇన్ని రోజులైతే ఇప్పుడు కనిపిస్తున్నావు, ఇప్పుడు తీరికైందా? దరహాసంతో ఆహ్వానించాడు. జోళ్ళు స్తంభం ప్రక్కగా వదిలి జంబుకానా మీదికి వెళ్ళి కూర్చున్నాడు ప్రభాకర్. సంభాషణ ఎటు దారి తీస్తుందో, ఆయన బాకీ సంగతి ఎత్తితే తను ఎంత ఇరకాటంలో పడిపోవాలో అనుకుని మదనపడసాగాడు. పని పాట లేకుండా ఇంట్లో ఏమైనా తోస్తోందా? నీలాంటి వాడికి తోచటానికి ఏమున్నాయి ఈ పల్లెకొంపలో? నిజమేనండి, కాలక్షేపం కాక తన్నుకు చస్తున్నాను. అక్కడ ఉండగా తిండి, నిద్ర, డ్యూటీ అన్నీ టైం ప్రకారం జరిగిపోయేవి. ఇక్కడేముంది, తిండి నిద్ర తప్పితే మరో పని లేదు. అసలు మన ప్రభుత్వం పని అయిపోయిందయ్యా. కాకపోతే బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడివి, నీ దగ్గర ఎన్ని తెలివితేటలు, సామర్థ్యం ఉండవచ్చు. ఇలాంటి వాడితో సక్రమంగా పని తీసుకోలేక నీ ప్రాణానికి ఒక నిరుద్యోగ సమస్య పారవేసి ఇంటికి పంపించడమా? తెలివైన వాడు దేశానికి ఎంత ఉపయోగపడతాడో, పరిస్థితులు సక్రమంగా లేకపోతే అంతగా ప్రమాదకారి అవుతాడు. డిటెక్టివ్ పుస్తకాల్లో చూడు, అందులో విలన్లు చాలా మటుకు అఖండమైన తెలివితేటలు, అతి మొండి సాహసము కలవాళ్లే ఉంటారు. వాళ్లను ప్రభుత్వము, ప్రజలు సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్లే వాళ్లలో దుష్టభావాలు విజృంభిస్తాయి అన్నాడు. 50 ఏళ్లు పైబడిన ఈ రావుగారికి డిటెక్టివ్ పుస్తకాల పిచ్చి బోలెడంత ఉంది చిరుహాసం చేస్తూ అన్నాడు ప్రభాకర్. ఆ మాట నిజమేనండి. ఇలాగే పని లేకుండా కూర్చుంటే నాలోనూ పుట్టవచ్చు సంఘ విద్రోహమైన భావాలు. అలా కాకూడదు. ఆ బోడి ఉద్యోగం పోతే పోయింది. నీతో సక్రమంగా పని తీసుకోలేని వాళ్ళ కర్మ అది. నువ్వు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవైన ఇంజనీరువి. నీ శక్తి సామర్థ్యాలు మరో విధంగా దేశ నిర్మాణానికి ఉపయోగించు. అటువంటి ఆశలు నాలోనూ ఉన్నాయి. చదువుతున్న రోజుల నుండి కూడా నా శక్తి సామర్థ్యాలను, విద్యా విజ్ఞానాలను నీతిగా, నిజాయితీగా దేశ సౌభాగ్యానికే ఉపయోగించాలని కలలు కన్నాను. అది గవర్నమెంట్ సర్వీసు ద్వారా వ్యక్తం చేయగల అవకాశం పోయింది. మరో విధంగానైనా నేను దేశానికి ఉపయోగపడే మార్గం కోసమే వెతుకుతున్నాను. మార్గాలైతే ఎన్నో ఉన్నాయి, కానీ నా ఆర్థిక దుస్థితి వల్ల అవేవీ నాకు అందుబాటులో కనిపించడం లేదు. నీకేం కావాలో చెప్పు, ఉత్సాహంగా అడిగాడు రామారావు. కొత్త పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించి చూద్దామని ఉంది. ఆలోచన బాగుంది. నీకు దేశానికి ఉపయోగపడే ఆలోచనే, కానీ దానికి చాలినంత పొలం లేదు, పెట్టుబడి లేదు అన్నాడు ప్రభాకర్. ఈ విషయంలోనే మీ సహాయం అర్థించి వచ్చాను. సాగుబడికి కొంత భూమి, దానికి తగిన పెట్టుబడి ఇవ్వండి. ఇప్పటికే ఇవ్వాల్సిన బాకీ పక్కకు పెట్టి మళ్ళీ ఇదొకటి అడగడానికి వచ్చావా అని అనకండి. మీ దయ వల్ల నేను బాగుపడగలిగితే మీ రుణం ఉంచుకోను, ఇది నమ్మండి అన్నాడు ప్రభాకర్. నమ్మకపోతే నేను చేయగలిగిందేమీ లేదు. నీ చదువుకు పెట్టిన అప్పు ఇప్పుడు కక్కమని నీ గొంతు మీద కూర్చున్నా ఊపిరాడక నీ ప్రాణం కాస్త పోతుందే గాని నా బాకీ మాత్రం చెల్లుబడి కాదు, అవునా? అలాగే నువ్వు పైకి వచ్చి ఇవ్వగలిగిన నాడే ఇద్దువుగాని. సాగుబడికి పొలం అడుగుతున్నావు, మంచి మాటే. రాళ్లపల్లి బావి తీసుకో. కాస్త దూరం అవడంతో అక్కడి సేద్యం అంత శ్రద్ధగా చూడడం లేదు.
ఈ కరణీకం లెక్కలతో ఇక్కడి పొలాలతోనే నాకు కుస్తీ పట్టినట్టుగా ఉంటుంది. నా శ్రద్ధ అంతంతే కనుక రాళ్లపల్లి పొలం అంతంతే పండుతుంది. నువ్వు శ్రద్ధగా చూసుకున్నావంటే ఎకరానికి 3 పుట్లు అవలీలగా రాలుతుంది గింజ. ఏం సాగుకు తీసుకొని చెయ్యి. ఇంకా కావాలంటే పాపాలరావు చెలక ఉంది, వేరుశనగ వెయ్యి, బాగా పండుతుంది. చాలా. ఇక పెట్టుబడి ఎంత కావాలేమిటి? ఇప్పుడే చెప్పలేను. కొంచెం నిదానంగా లెక్కలు అవి వేసి చూసి తర్వాత వచ్చి చెబుతాను. మంచిది. అనుకున్నది ఆలస్యం లేకుండా ఆచరణలో పెట్టు. తొలకరి వస్తోంది. అన్నింటికీ సన్నాహాలు త్వరగా పూర్తి చెయ్యి. పైకానికేమీ ఇబ్బంది పడకు. అవసరమైనప్పుడల్లా వచ్చి అడుగు. కృతజ్ఞత నిండిన ముఖంతో ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని తిరిగి వచ్చాడు ప్రభాకర్. నిజంగా నాకు అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఎంతో బెదురుతో వచ్చిన పని ఇంత సుగమంగా జరిగిపోతుందా అనుకున్నాడు తృప్తిగా. ఆ రాత్రి అమ్మ పెట్టిన భోజనం ఆనందంగా ఆరగించి ఆరుబయట మంచం వాల్చుకు పడుకున్న ప్రభాకర్లో ఏవో ఊహలు రెక్కలు విప్పుకుంటున్నాయి. చిన్నప్పటి నుండి తనలో ఊహలధికం. సంఘంలో తనకు బాధ కలిగించే విషయం ఏది జరిగినా, ఏ విధమైన కుళ్ళు కనిపించినా పెద్దయ్యాక వాటి సంస్కరణకు నడుం కట్టాలనుకునేవాడు. సమాజంలో పెద్ద చైతన్యం తెచ్చి పునాదులతో సహా పెళ్లగించి పారవేసి నవనిర్మాణం గావించాలనుకునేవాడు. కాస్త బుద్ధి వికసించి దినపత్రికలు చదవడం అలవాటు చేసుకుని ప్రభుత్వ యంత్రాంగంలోని అవకతవకలు అవగతమవుతుంటే మంచి ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్న ఆవేశం రేగిపోయేది. భవిష్యత్తులో తనొక పెద్ద సంస్కర్త అయిపోయినట్టు కలలు కనేవాడు. తన ఊహలు యథార్థ రూపం ధరించడానికి పరిస్థితులు అంత సుగమంగా ఉండవని తోచేసరికి ఆవేశం అలాగే చెప్పబడిపోయింది. ఇంజనీరింగ్ కోర్సులో చేరిపోయాక అతడి మనసు పూర్తిగా చదువు పూర్తయ్యాక ఉద్యోగ ధర్మంలో ఎంత నీతిగా నిజాయితీగా నడుచుకోవాలో, అందులో ఏ విధంగా పరిపూర్ణ వ్యక్తిత్వం ప్రదర్శించాలో అలాంటి ఆలోచనలకు ఆశయాలకు అంకితమైంది. ప్రభుత్వం పొదుపు ఉద్యమం ధర్మమా అని ఆ ఆశయాలు కూడా రూపుధరించే అవకాశం పోయింది. ఈ విధంగా పల్లెటూరిలో స్థిరపడిపోవలసి వస్తుందని వెనుకటికి అతడెప్పుడూ అనుకోలేదు. ఈ అవకాశం మరొక రకమైన సంస్కరణాభిలాషను రేపుతున్నది. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి తక్కిన కర్షకులకు ఆదర్శం కావాలని, ఈ పల్లీయులలోని మూఢ సంకుచిత భావాలు రూపుమాపి సంస్కరణాయుతమైన మార్పు తీసుకురావాలని. ఇదేనయ్యా ఎర్రోడి చలక. 5 ఏళ్ల నాడు నిమ్మతోట పెట్టాను గాని శ్రద్ధ లేక కొన్ని ఎండిపోయి కొన్ని పురుగు పట్టిపోయాయి. అప్పటినుండి మళ్ళీ తోటల జోలికి పోలేదు. మా పెద్దలు వేసిపోయిన తోటలే మా మనుమల దాకా అనుభవానికి వస్తాయి. శ్రద్ధ లేకపోయాక వృధా ఖర్చు కదూ. ప్రభాకర్ సాగుకు తీసుకోబోయే పొలం చూపిస్తూ చెబుతున్నాడు రామారావు. అది నిజమే. భూమిలో చెట్టు పెట్టగానే సరిపోదు. అది పెరిగి ఫలితానికి వచ్చేటప్పటికీ ఎంతో ఖర్చు, శ్రమ. అయినా ఫలితం అనుభవించేదాకా ఓపిక, ఆశ ఉంటే ముందు శ్రమకు ఎంతైనా ఓరుస్తాం. నువ్వేదో తోటలు అవి అంటున్నావు. చాలా ఖర్చుతో కూడిన పని. మీ బావి దగ్గర తోటకు అనువుగానే ఉందనుకో, కానీ తోట వేసినంత సులభం కాదు. పసిపిల్లలకు లాగానే వాటికి కావలసినంత లాలన, పోషణ అవసరం ఉంటుంది. అదే ప్రయత్నించి చూద్దామని ఉంది అన్నాడు. చూడు, నీ ప్రయత్నం విజయవంతమైతే అది గ్రామస్తులందరికీ ప్రయోజనకరం అవుతుంది. కాకపోతే చెప్పుకోవడానికి కనీసం నీ అనుభవమైనా పనికి వస్తుంది. పొలంగట్టు మీద వేణు కనిపించి అతడి దగ్గర ఆగిపోయాడు ప్రభాకర్. బొత్తిగా కలవడం మానేశావు నిష్ఠూరమడాడు వేణు. కరణంగారి వెంట చాలా కనిపిస్తున్నావు. ఏమిటి సంగతి? కాస్త నాతో ఆ ఒడ్డే గుడిసెల దాకా నడు, చెబుతాగాని. వేణు భుజం పట్టి ఈడ్చుకుపోతూ అన్నాడు ప్రభాకర్. అక్కడేం పని? ద్రాక్షతోట పెట్టిస్తున్నాన్రా. రాతి స్తంభాలకు ఆర్డర్ ఇచ్చి రావాలి. ద్రాక్షతోట? ఈ మొగమేనా ద్రాక్షతోట పెట్టేది అన్నట్టు చూశాడు వేణు. ఒక ద్రాక్షతోటే కాదు, కూరగాయల తోట, అరటి తోట, అన్ని తోటలే పెట్టిస్తాను. అదృష్టం కలిసి వస్తే ఆకాశాన్ని అందుకుంటాను, లేకపోతే అధఃపాతాళానికి పోతాను. అప్పుడు ముష్టెత్తుకున్నా సబబుగానే ఉంటుంది అన్నాడు ప్రభాకర్. వింతగా చూశాడు వేణు. నీకున్న పొలం ఎంత? నువ్వు పెట్టే తోటలెన్ని? అందుకే కరణంగారి పొలం సాగుకు తీసుకుంటున్నాను. వరి, మామూలు కాయధాన్యం వాటిలో పండించి మా బావి దగ్గర తోటలకు ప్లాన్ వేస్తున్నాను. అయితే నీ ఉద్యోగానికి పూర్తిగా ఆశ వదులుకున్నట్టేనా? ముష్టి ఉద్యోగం పోతే పోయింది. ఏదో కసి, నిర్లక్ష్యం మేళవించి అన్నాడు ప్రభాకర్. ఉద్యోగమే బంధనం. ఆ బంధనంలో మనిషి జీవితం గిటకబారిపోతుంది. ఆ బంధం నుండి బయటపడటం అదృష్టమని అనుకుంటున్నాను. స్వేచ్ఛగా మనకు తోచిన దారిన పోవచ్చు
అన్నాడు. అయితే కాడిని తోల్తానంటావు. ఈ మహా ఘనకార్యానికి బిఈ చదువు వెలగబెట్టవలసి వచ్చిందా? చదివింది దీనికోసం ఎంతమాత్రం కాకపోయినా అవసరాన్ని బట్టి ఆ తెలివి ఇందులో ఉపయోగిస్తాను అన్నాడు ప్రభాకర్. మంచిదే, ఈ వ్యవసాయంలో కలిసి వస్తే వస్తుంది, లేకపోతే పెట్టుబడికే మోసం వస్తుంది. ఇంకా నువ్వేదో తోటలంటున్నావు, చాలా సాహసమే సుమా. ఒరే, 5 ఏళ్ల నుండి వ్యవసాయంలో నలుగుతున్నవాడివి, నువ్వే నన్నిలా నిరుత్సాహపరిచి వెనకడుగు వేస్తావా? ముందు ముందు నీ ప్రోత్సాహం సహకారం ఎంతో లభ్యమవుతాయని ఉబలాట పడిపోతున్నాను. 5 ఏళ్ల అనుభవం ఉండబట్టే చెప్పడం. ఇంత పెట్టుబడి ఎవడి దగ్గరో తెచ్చి చేయవలసిందేనా? కర్మకాలి పెట్టుబడి కూడా గిట్టుబాటు కాకపోతే ఆ ఇచ్చినవాడు నిన్ను వేలం వేయించగలడు అన్నాడు వేణు. అదేం జరగదు, అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయిరా నాకు. కాకపోతే నాకు ఈ బుద్ధే పుట్టదు అన్నాడు ప్రభాకర్. ఒడ్డెగుడిసెల దగ్గర వ్యవహారం ముగించుకొని ఊళ్ళోకి వచ్చారు మిత్రులిద్దరూ. ఇక వస్తాన్రా. ఇంట్లోకి రాబోయ్, కాసేపు కూర్చుని వెడుదువుగాని రెక్క పుచ్చుకు లాక్కుపోయాడు ప్రభాకర్ను వేణు తల్లి యువతలికి వచ్చి అంది. బొత్తిగా ఇటు రావడమే మానేసావేం ప్రభాకరం? అంత తీరిక లేకుండా ఉందా? రోజంతా తీరిక కాక నాకుండే పనులేమిటి అత్తా అన్నాడు. లోపలికి రా, పలహారం చేద్దువు పిలిచింది. వరండాలోంచి హాల్లోకి అడుగుపెట్టిన ప్రభాకర్ అక్కడ ఓ మూలకు కనిపించిన దృశ్యాన్ని అమాయకంగా ఆశ్చర్యంగా చూస్తూ ఆగిపోయాడు. పీట మీద కూర్చున్న ప్రమీల అన్నగారితో వచ్చిన ఇతడిని చూసి సిగ్గుతో ముఖం ప్రక్కకు తిప్పుకొని మూలకు ఇంకా ఇంకా ఒదిగిపోతున్నది. ఆమె కూర్చున్న గోడకు మీదుగా వసంతంలో అద్దిన హస్తముద్రలు కనిపిస్తున్నాయి. దగ్గరగా గోడకు ఆనించిన బొమ్మ, అద్దము, ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. ప్రమీల పెద్ద మనిషి అయింది, చెప్పింది వేణు తల్లి. పిల్లకు ఏళ్లు తక్కువ లేకపోయినా పొడవుగా సన్నగా ఎదిగిపోయి అన్ని ఏళ్లు కనిపించేవి కాదు. అది మూలకు కూర్చోగానే పెళ్లికి తొందర పట్టుకుంది నాకు. లోపలి గదిలోకి తీసుకుపోయి పలహారం పెట్టింది. పలహారంతో పాటు నిన్న పేరంటానికి చేసిన నువ్వుల చిమ్మిలి కూడా పెట్టింది. ఎందుకో అవి ముట్టుకోవాలంటే సిగ్గేసింది ప్రభాకర్కు. తినకుండానే బయటపడ్డాడు. ప్రభాకర్ ఇంటికి వచ్చేప్పటికి సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. రాత్రికి అంతా వాకిట్లోనే పడుకుంటారు కాబట్టి నేల చల్లబడడానికి నీళ్లు చల్లుతోంది సుగుణ. పగలంతా బాగా కాలిన నేల. నీళ్లు తగలగానే కావును కమ్మని వాసనను వెలగక్కుతోంది. ఇంట్లోకి వెళ్లకుండా వాకిట్లోనే ఉన్న మంచం వాల్చుకు పడుకున్నాడు ప్రభాకర్. సుగుణ వరండా చివరికి వచ్చి నిలబడడం చూసి, ఇలా రా సుగుణ అని పిలిచాడు. ఏమిటన్నయ్యా, మంచినీళ్ళు కావాలా? ఇలా వచ్చి కూర్చో. మునుపెన్నడూ అలా పిలిచి కూర్చోబెట్టుకొని అన్నగారిని ఆశ్చర్యంగా సమీపించింది సుగుణ. కూర్చో. మంచం పట్టె మీద కూర్చుంది. నీకెలాంటి మొగుడు కావాలే చెల్లాయ్ అడిగాడు ప్రభాకర్. చీపో అన్నయ్యా. తుర్రున వెళ్ళబోయిన ఆమెను చటుక్కున పట్టుకున్నాడు. నీకెలాంటి మొగుడు నచ్చుతాడో తెలిస్తే కదా అలాంటి వాడి కోసం నేను గాలించి ఏ మూల ఉన్నా పట్టుకొచ్చి నీకు కట్టబెట్టేది. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేసేవాడు కావాలా? మామూలుగా చదువుకొని అంటే స్కూల్ ఫైనల్ దాకా చదువుకొని సంసారం ఒడుపుగా నడుపుకోగలిగి నిన్ను అపురూపంగా చూసుకునేవాడు కావాలా? చెప్పాలి. ఎర్రటివాడే అవాలా? చామన ఛాయ ఉండి కలగల ముఖమైతే చాలా? ఇంత సిగ్గవుతే నీకు నేను మొగుణ్ణి తీసుకురాను పో. చెప్పాలమ్మా, సిగ్గు కాసేపు ప్రక్కకు పెట్టి. ప్రభాకర్ కొంచెం చేయి సడలిస్తే ఎప్పుడో పారిపోయేది ఆ పిల్ల. ఇంతకు ముందే వరండాలోకి వచ్చిన రామలక్ష్మమ్మ సిగ్గుపడకుండా ఎలా ఉంటుందిరా ఆడపిల్ల? నీది మరీ చోద్యం కాకపోతే నాకిలాంటి మొగుణ్ణి తెమ్మని చెబుతుందా? ఆడపిల్లలందరికీ ఉన్నట్టు దానికి ఉంటుంది. అందమైనవాడు, చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడు అంది. నువ్వాగమ్మా, మా చెల్లి చెబుతుంది కానీ అన్నాడు. నాకు తెలియదు పో. సూర్యనారాయణ బయట నుండి వస్తూ వీరిని చూసి ఏంటి కథ అన్నాడు. దానికి ఎలాంటి మొగుడు కావాలో అడుగుతున్నాడు అన్నది రామలక్ష్మమ్మ. నీ చెల్లెలు కోరితే కలెక్టర్నే తెస్తావోయ్. రోజంతా వీధుల్లో బలాదురు తిరుగుతూ నువ్వు చేస్తున్న పని అదేనేమో అన్నాడు సూర్యనారాయణ హేళనగా. కొడుకు ఏ పనుల గురించి అలా ఊళ్ళో తిరుగుతున్నాడో ఆయనకు తెలియదు. తన ఆలోచనలేవి ఆయనతో చెప్పడం లేదు ప్రభాకర్. అందుకు కారణం తన ప్రయత్నాలకు ఆలోచనలకు ఆయన అంత ప్రోత్సాహం ఇవ్వడని అతడి అనుమానం. పైగా ఎందుకు సాగనివ్వడు కూడా. ఉద్యోగం పోయి ఇంటికి వచ్చినప్పటి నుండి ప్రతి విషయంలోనూ తండ్రి వైఖరి ఇలాగే ఉంటోంది. ప్రభాకర్కు రోషం వస్తుంది కానీ ఏమనడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇప్పటికిప్పుడు తన ప్రజ్ఞ చూపుకోవడానికి చేతిలో ఏమీ లేదు. అదృష్టదేవత కరుణించి కాలక్రమంగా తప్ప ఇప్పుడు తనేం మాట్లాడినా ఉత్త ప్రజ్ఞలుగానే కనపడతాయి. అందుకే తండ్రి వెటకారానికి సమాధానమేమీ లేకుండా
లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం సూర్యనారాయణ రుసరుసలాడిపోతూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అప్పుడే భోజనం ముగించి ఏదో పుస్తకం తీసుకొని కాస్త నడుం వాల్చబోతున్నాడు ప్రభాకర్. ఆ కాస్త తిండికి గింజలు లేకుండా చేద్దామనేనా నువ్వు చేస్తున్న నిర్వాకం? ఉద్యోగం పోయి ఇంట్లో వచ్చి ఊరికే పడి ఉండక ఏమిట్రా నువ్వు చేస్తున్నది? ఏమిటి? కనుబొమ్మలు చిరాగ్గా ముడిచాడు ప్రభాకర్. మామూలుగా బావి దగ్గర వరి వేయడానికి నేను నారు పోయిస్తే నువ్వేదో తోటలవి వేయిస్తానన్నావట. అవును, నెమ్మదిగా అన్నాడు. నారు పోయిస్తే ఏమైంది? కరణం పొలం సాగుకు తీసుకుంటున్నానుగా, అక్కడ వేయించొచ్చు. కరణం పొలం సాగుకు తీసుకుంటున్నావా? వింతగా అడిగాడు. ఉద్యోగం నుండి తీసేస్తూ వాళ్ళు నీకు మూటగాని అందించారేమిటి? అడిగాడు సూర్యనారాయణ. పెట్టుబడి కూడా రామారావు గారే పెడతానన్నారు, చెప్పాడు ప్రభాకర్. ఇదివరకు ఆయన దగ్గర చేసిన అప్పు చెల్లించే మార్గం కనిపించక ముఖం తప్పించుకు తిరుగుతున్న సూర్యనారాయణ కొడుకు చెప్పింది విని ఎంతైనా నివ్వెరపడ్డాడు. ఆ తర్వాత కూడా ప్రభాకర్ వేయబోయే తోటల మీద చాలా వాగ్వివాదమే జరిగింది. కొడుకు పథకాలేవి ఆయనకు ఆశాజనకంగా కనిపించలేదు. చివరికి నిష్కర్షగా చెప్పి కదిలాడు. ఆ వెధవ ప్లానులు మరెక్కడైనా వెలగబెట్టుకోగాని నా పొలంలోకి మాత్రం అడుగుపెట్టకు అని. అశాంతితో చికాకుతో కొట్టుకులాడిపోయాడు ప్రభాకర్. ఎన్నెన్నో అనుకున్నాడు. ఇక ఏం చెయ్యాలి? అడుగడుగునా తండ్రి చూపే నిరసన నిర్లక్ష్యాలకు తన ఉద్దేశాలేవి నిదానంగా అర్థం చేసుకోలేక ఆయన చేసే ప్రతిఘటనలకు మనసు విరిగిపోతోంది. గుడ్డ నెత్తినేసుకుని వీళ్లకు ముఖం చూపించకుండా ఎక్కడికైనా పారిపోతే బాగుండేదన్న ఆవేశం రేగుతోంది. నిరుద్యోగ సమస్య ఒకటి సైతానులా నెత్తిన కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలడు? సంఘర్షణలో కొట్టుకుని చివరి నిశ్చయానికి వచ్చాడు. నాన్న నా బుర్ర బద్దలు కొట్టినా సరే ఇంటి దగ్గర ఉండే నా ప్రయత్నాలు సాగిస్తాను అనుకున్నాడు. నాగడు భూమిలోకి గుచ్చిన గుణపం అలాగే ఉంచేసి కంగారుగా అన్నాడు. మీ అయ్య వస్తున్నారయ్యా? రాణి అల్లంత దూరంలో గబగబా అంగలు వేస్తూ వస్తున్న తండ్రిని చూసి నిర్వికారంగా అన్నాడు ప్రభాకర్. నా మాటను ఇంతగా ధిక్కరించగలవని ఈనాడే తెలుస్తోంది, తీవ్రంగా అన్నాడు సూర్యనారాయణ సమీపించి. దేనికంత మూర్ఖం? నా పొలంలోకి అడుగు పెట్టకని చెప్పానా? నా మాట లక్ష్యం లేకుండా నేను చేసేది చూడు అన్నట్టు కూలివాళ్ళను పెట్టి పొలంలో గోతులు పెడుతున్నావా? చాలా నిర్లిప్తంగానే నిలబడ్డాడు ప్రభాకర్. ఇంకా మండిపడ్డాడు ఆయన. ఆ గుణపాలు పారలు తీసుకుని తక్షణం ఇక్కడి నుండి కదలండి, లేకపోతే ఈ గోతుల్లో మిమ్మల్ని పూడ్చిపెడతాను అన్నాడు. ఆ పని చెయ్యి నాన్న, సమస్య పరిష్కారం అయిపోతుంది ఇక. చురుగ్గా నవ్వాడు. మీ మాట కాదనక చేసేదేముంది? ఉద్యోగార్హత కలిగినా ప్రభుత్వం ఉద్యోగం చూపలేకపోతోంది. ఏదో ఇంత పొలం ఉన్నది కదా, సేద్యం చేసుకొని బతుకుదామంటే నా పొలంలోకి అడుగు పెట్టకంటున్నావు నువ్వు. అయితే ఇక ఏం చేసి బ్రతకాలంటావు? దేశం మీద పడి ముష్టెత్తుకోనా? ఉన్నవాళ్ల కొంపలు దోచనా? కొద్దిసేపు దాకా సూర్యనారాయణ నోట మాట రాలేదు. కొడుకు మాట న్యాయంగా తోచి మరి వాదించడానికి నోరు వచ్చింది కాదు. చేతికర్రతో చుట్టూ కొంతమేర ఒడ్డు గుర్తులు చూపెడుతూ ఈ లోపల ఏమైనా తగలడు, అవతల సెంటు భూమి కూడా ఉపయోగించుకోవడానికి వీల్లేదు అన్నాడు. మహాప్రసాదం. గిర్రున వెనుతిరిగి వెళ్ళిపోతున్న తండ్రిని చూసి పరిహాసంగా అనుకున్నాడు ప్రభాకర్. ప్రభాత సమయంలో నీలాకాశం నిర్మలత్వాన్ని ప్రతిఫలిస్తున్నది. క్రితం రాత్రి కురిసిన వర్షంలో తడిసిన ప్రకృతి అభ్యంగన మంగళాది సౌకుమార్యాలను సంతరించుకొని అపూర్వాకర్షణను కలిగిస్తున్నది. టీ సేవించి దారిలో వేణును కలుపుకొని వస్తూ కాలువ ఒడ్డు మీద నిలబడి తను వేసిన తోటను చూసుకుంటున్న ప్రభాకర్ నేత్రాలలో అతి ప్రయాసతో తను ప్రసవించిన బిడ్డను చూసుకునే మాతృ మమకార వాత్సల్యాలే కదలాడుతున్నాయి. వాళ్లకు ముందు వరుసలో ఉన్న నిమ్మ మొక్కలు పాత ఆకురాలి కొమ్మలు మొద్దుల్లా అయి అప్పుడప్పుడే చిగుర్లు పెట్టుకువస్తున్నాయి. ఇంకా వారం 10 రోజుల్లో చెట్లన్నీ పచ్చపచ్చగా పల్లవిస్తాయి. ప్రభాకర్ అనుకున్నవన్నీ సక్రమంగానే జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు తోటలో తను నాటదలుచుకున్న మొక్కలన్నీ నాటాడు. తోటను శ్రద్ధగా చూడడానికి ఉదయ సాయంకాలాలు నీళ్లు కట్టడానికి ఓ కుర్రాడికి జీతమిచ్చి ఉంచాడు. మిత్రుడి ముఖంలోని ఉత్సాహాన్ని గమనిస్తూ వేణు అన్నాడు. ఇల్లు అలకగానే పండగ కాలేదు, ముందరున్నాయి నీ పాటలన్నీ. పాటలేమిటి? ఇప్పుడు తెలియవు, 10 రోజులు గడవని నీకే తెలుస్తుంది ఎన్ని చుక్కులో అన్నాడు వేణు. కానీ రోట్లో తలదూర్చి రోకటిపోటుకు వెరిస్తే ఎలా? ప్రభాకర్ను నిరుత్సాహపరిచాడే గాని వేణు అంతరంగంలో మటుకు కొత్త ఆలోచన మొలకెత్తుతున్నది. వీళ్ల పొలం పక్కనే ఉన్నది వేణు పొలం. తోట పెడితే చాలా అనువుగా కూడా ఉంటుంది. ద్రాక్ష పందిళ్ళు పెట్టించాలంటే చాలా పెట్టుబడి కావాలి గాని నిమ్మ బత్తాయి లాంటివి పెడితే వచ్చినా పోయినా 2-3 వందలతో పోతుంది.
చాలా చిన్న వయసులోనే అతడు వ్యవసాయంలోకి దిగవలసి వచ్చింది. వేణు స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడే తండ్రి కాలం చేశాడు. గోపాలం గారు అతనికి స్వయానా పినతండ్రే. కానీ రెండు కుటుంబాల మధ్య ద్వేషాల వల్ల రాకపోకలు ఎప్పుడో తెగిపోయాయి. వేణు మరో మార్గం లేక తప్పనిసరిగా చదువుకు స్వస్తి చెప్పి సేద్యంలో పడవలసి వచ్చింది. అప్పటికే 5-6 ఏళ్ల అనుభవం ఉన్న వేణుకు ఎప్పుడూ తోటలు ఉద్దేశం కలగలేదు. మామూలుగా బావుల దగ్గర నీటి వసతి ఉన్నచోట కాయగూరలైతే రైతులు చాలా వరకు పెడతారు. కొన్నేళ్ల తర్వాత ఫలసాయం అనుభవానికి వచ్చే తోటలు పెట్టడమే అరుదు. వేణు ఇన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్నా ఏవో కాయధాన్యాలు, వరి తప్ప మరొకటి పండించి ఎరగడు. ఎవరెన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా ప్రభాకర్ తోట పెంచి చూపుతున్నాడు. ఇప్పుడు అతడు వేసిన తోట చాలా చిన్నదే అయినా పురుగు పుచ్చు పట్టకుండా ఆరోగ్యంగా పెరగాలే గాని 2-3 ఏళ్ల తరువాత ఎవరికి గుత్తకు ఇచ్చినా ఎంత లేదన్నా ఏటా 5-6 వేలకు డోకా ఉండదు. ఎవడి తిక్క వాడికి ఆనందం. ఇదిగో పొడి చేస్తాను చూడమని 1000-1200 తగిలేశావు, వెళ్ళి చూసుకోపో నీ తోటను అన్నాడు తండ్రి. ఏమైంది గతుక్కుమన్నాడు. తండ్రి హేళనే కాని సంగతి అర్థం కాని ప్రభాకర్. పశువులు కమ్మగా మేసిపోయాయి. నాగడేమయ్యాడు ఎవడికి తెలుసు, నేను వెళ్ళప్పటికీ ఏ నాగడు అక్కడ లేడు గాని పశువులు మేసిపోతున్నాయి, చూసి నేను తోలాను అన్నాడు. మనస్సంతా ఏమిటో అయిపోయింది ప్రభాకర్కు. అప్పటికప్పుడు పొలానికి వెళ్ళాడు. పశువులు తోటంతా మేసిపోలేదు గాని 5-6 చెట్లు మొద్దుల్లా తయారయ్యాయి. రేయుంబవళ్ళు కాపలా ఉండవలసిన నాగడి జాడే లేదింతవరకు. చిరాకు కోపం పెనువేసుకుపోగా అనుకున్నాడు. మంటికైనా ఇంటివాడు పోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదేమో. నౌకర్లను నమ్ముకొని ఇంటిలో నిశ్చింతగా ఉండే కాలం కాదు. డబ్బు తింటారు, మోసం చేస్తారు, ఛీ అనుకున్నాడు. ప్రభాకర్ అక్కడ ఉండగానే నాగడు వచ్చాడు. వెర్రి కోపంతో చిందులు తొక్కాడు ప్రభాకర్. ఎక్కడ చచ్చావురా, తోటంతా నాశనం అయిపోతూ ఉంటే? నాగడు ఏదో నసిగాడు. ఈ తప్పు కాయండి దొరా, ఇప్పుడే వెళ్ళాను ఇంటికి. అటు ఈపు మల్లగానే ఇటు వచ్చి పడినట్టున్నాయి గొడ్లు అన్నాడు. వాడు వెళ్ళి ఎంతసేపైందో ప్రభాకర్కు చెప్పలేదు. కానీ 1 వారం రోజుల లోపలే అక్కడ గుడిసె ఒకటి పడింది. ప్రభాకర్ ఉండడానికి, తోట పూర్తిగా నౌకర్ల మీద వదిలి ఉండడానికి అతడికి ధైర్యం చాలేదు. దాని సంరక్షణా భారం పూర్తిగా తన మీద వేసుకోక తప్పింది కాదు. తన జీవితాశలన్నీ ఈ తోట మీదే ఆధారపడి ఉండడం కాక ఊళ్ళో వాళ్ల అపహాస్యాలన్నీ పక్కకు పెట్టి తగుదునమ్మా అని తోట పెట్టి ఇక తోట పాడుబడితే ఊరివాళ్ల ముందు నవ్వులపాలు కాక తప్పుతుందా? బావిగట్టున వేణు కూడా గుడిసె వేయించుకున్నాడు. అతడు చిన్నపాటి తోట పెట్టాడు. ఇప్పుడు కొద్ది మొక్కలతో ప్రారంభించిన తోట ఏటా మరికొన్ని మొక్కలు వేస్తూ పోయి పెద్ద తోటనే రూపొందించాలని అతడి ఊహ. గాలివాటం కోసం చూస్తున్నాడు. ఒడ్లు తూర్పారబడుతున్న ప్రభాకర్. గాలి రావడమే తడువుగా, ఎక్కడా తడబాటు లేకుండా అనుభవమున్న ఆడపిల్ల కంటే చురుకుగా ఒడ్లు తూర్పారబడుతున్న ప్రభాకర్ను విడ్డూరంగా చూస్తున్నది మంగి. బాబూ, మీరు చదివిన చదువుల్లో ఇవి కూడా నేర్పినారేంటి? బంతికి వచ్చిన కూలీలందరికీ ముచ్చటగా ఉంది. ఎక్కడో ఆఫీసర్ ఉద్యోగంలో ఉండాల్సిన అబ్బాయి అతి నిరాడంబరమైన రైతు బిడ్డలా తూర్పారబడుతున్న అతడిని చూస్తుంటే ధాన్యం రాసిపడింది. బళ్ళు కట్టించుకొని కరణం వచ్చాడు. అంత ఎత్తుగా పడిన రాసి చూసి ఆయన కళ్ళు ఆశ్చర్యానందాలతో రెపరెపలాడాయి. చేను మీద వేసిన అంచనా కంటే 2 గింజలు ఎక్కువే కొలతకొచ్చినట్టు ఉన్నాయి. అదే పొలంలో ఆ మాత్రం పంట కల్లబడడం అదే మొదటిసారి. పర్వాలేదోయ్, వ్యవసాయం నీకు బాగానే అచ్చివచ్చింది. ఊరికనే అన్నారా పెద్దలు, కృషితో నాస్తి దుర్భిక్షం అని. ఈ పంట ఇదివరకు నా కళ్ళతో చూడలేదంటే నమ్ము. ఖర్చులు పోను 2 బస్తాలు మిగిలితే మహా ఎక్కువ. ఎంతో తృప్తిగా చూసుకున్నాడు రాశివంక ప్రభాకర్. కొలిచి అంతా బళ్లకు ఎత్తించుతావా? నా పాలు నాకిచ్చి తర్వాత నా డబ్బు చెల్లగడతానంటావా అన్నాడు. ఆహా, తిండికి కావలసిన గింజలు ఉంచి మిగతావి బాకీ క్రిందికి చెల్లగట్టుకోండి. ఉంచుకునే కొద్దీ అప్పు భారమే కదా అన్నాడు. అలాగే కాని ప్రభాకర్ భుజం తట్టి అన్నాడు రామారావు. మళ్లీ పంటకి నా బాకీ పెట్టుబడి పూర్తిగా తీర్చివేస్తావులే అన్నాడు. అలాగే కానివ్వండి, మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఆదరంతో నేనొక మనిషిని కాగలుగుతున్నాను. మాటలతో తప్ప మరొక విధంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకోలేను అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ మీద రావుగారికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. వ్యవసాయంలో అతడికున్న శ్రద్ధాశక్తులు ముచ్చట గొలుపుతున్నాయి ఆయనకు. మరికొంత పొలం కూడా ప్రభాకర్కి క్రింద సాగుకు ఉంచితే బావుంటుందన్న ఆలోచన కూడా ఆయనలో తలెత్తుతున్నది. అతడు బాగుపడిపోతాడు, వంచన లేకుండా నాకు లాభాలు చూపగలడు అనుకున్నాడు. కానీ ఆయనకు 2 కొడుకులు ఉన్నారు.
పెద్దవాడు డాక్టరీ చివరి సంవత్సరంలోనూ చిన్నవాడు BAలోనూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కటే పొలం మంది చేతుల్లోకి పెడితే వారి అభ్యంతరం ఏమైనా ఉండవచ్చు. వారితో కూడా సంప్రదించి ప్రభాకర్కు మరికొన్ని పొలాలు సాగుకు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అనువుగాని పొలాలు చాలా ఉన్నాయి. అన్ని పొలాలు ఒకే చోట లేవు. చుట్టుప్రక్కల 4-5 గ్రామాల్లో కూడా ఉన్నాయి. ఊరి పొలాలు ఎలాగైనా చూసుకోవచ్చు గాని ప్రక్క ఊళ్ళో ఉండేవి చూసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఆయనకు. అలా చూసుకోకపోవడం వల్లే అక్కడి పంటలు అంతంతే ఉంటున్నాయి. తొలి ప్రయత్నంలోనే ఈ పంట ఇది చూశాక ప్రభాకర్లో కూడా మరికొన్ని పొలాలు సాగుకు తీసుకుందామన్న ఆలోచన కలిగింది. కానీ రావుగారిని అడగడానికి కొద్దిగా సంకోచం అడ్డు తగిలింది. ఆయన అంగీకరించలేకపోతే ఊళ్ళో మరెవరి దగ్గరైనా ప్రయత్నించాలన్న ఊహ కలిగింది. మరునాడు రావుగారి ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆలోచనను వ్యక్తపరిచాడు ప్రభాకర్. నాకు అభ్యంతరం ఏమీ లేదు గాని మా పెద్దవాడిని ఒక మాట అడగాలి. ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. వాళ్ళ చదువులవి అయ్యాయంటే ఉద్యోగాలకు వెడుతారో ఇంటి దగ్గర ఉండి ఈ పంటలవి చూసుకుంటామంటారో. ఈ వారం 10 రోజుల్లో పెద్దవాడు వస్తున్నాడు. అతడొచ్చాక చూద్దాం అన్నాడు రామారావు. వారం రోజుల్లోనే వచ్చాడు రావుగారి పెద్ద కొడుకు రామ్ మనోహర్ రావు. అతడి సమక్షంలోనే అతడి తండ్రి రామారావుని తిరిగి కదిలించాడు ప్రభాకర్. ఏమంటావురా అన్నాడు రామారావు కొడుకును ఉద్దేశించి. మీకు హంగు కానివి ఉంటే అలాగే కానివ్వండి. ఈ చదువు అయిపోయాక నేను ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. కానీ నా వైద్యానికి వ్యవసాయానికి పొత్తు ఎలా కుదురుతుంది? కానీ పొలం ఏ క్షణంలో వదిలిపెట్టమంటే ఆ క్షణంలో వదిలేసే షరతు మీద సాగుబడికి ఇవ్వండి పొలం అన్నాడతడు. ఏం చేస్తున్నావు సుగుణ? బొత్తిగా మా ఇంటికి రావడమే మానేశావేం? ఎదురింటి వరండాలో నిలబడి అడుగుతూ ఉన్న స్నేహితురాలికి జవాబుగా అంది సుగుణ. బొత్తిగా తీరడం లేదు పార్వతి. మా అమ్మ తోటకు వెళ్ళిందంటే పనంతా నా మీదే పడుతోంది అంది సుగుణ. ఒక ఆట వామనగుంటలో ఆడిపోదువురా. అంతలో అంత కొంప మునిగే పనులేమున్నాయి? తను వచ్చేప్పటికీ ఇల్లు చిమ్మి కుంపటి మీద అన్నానికి పెట్టకపోతే మరి ఊరుకోదు మా అమ్మ. మనసు ఆట మీద పీకుతున్న అమ్మ వచ్చేప్పటికీ పనులన్నీ చక్కబెట్టకపోతే పడబోయే అక్షతలు గుర్తుకు వచ్చి ఇంట్లోకి నడవక తప్పింది కాదు సుగుణకు. ఇదివరకు ఒక్క పని కూడా ముట్టేది కాదు ఆ పిల్ల. ఎప్పుడూ ఎదురింట్లో పార్వతితో ఆటలు కబుర్లు. అంత తీరుబాటు తప్పిపోయి ఈ మధ్య చాలా రోజులే అవుతున్నది. ఈ ఏడు కూరగాయల తోట బావి దగ్గర పెద్దగా పెట్టించాడు ప్రభాకర్. ప్రక్క ఊళ్ళో పొలాలు చూసుకుని అటూ ఇటూ తిరగడంతో తోటను ఎప్పుడూ కనిపెట్టుకు ఉండడం కుదరడం లేదు అతడికి. కాసిన కూర కాయ ఏరి అమ్మించడానికి చేయడానికి ఇంటి మనిషి దగ్గరుండడం ఎంతైనా అవసరం. ఆ పని తల్లికి అప్పగించాడు ప్రభాకర్. కాయ కూర ఏరి గంపకెత్తి కూలి మనిషితో అమ్మకానికి పంపి వచ్చే 2-3 రూపాయలు తల్లినే తీసుకోమని చెప్పాడు ప్రభాకర్. ఇది వరకు ఎప్పుడూ గడప దాటి ఎరగదు రామలక్ష్మమ్మ. ఊరి అంచున తమకు బావి ఉందని తెలిసేగాని ఏనాడు ఆ పొలంలో కాలు పెట్టి ఎరగదు. అస్తమానం ఇంటి పనులలో మునిగి తేలడం తప్పితే బయటికి వెళ్లే తీరిక అవసరం కనిపించేది కాదు. భర్త తెచ్చినదేదో వండి పెట్టడం, ఇల్లు పొందికగా ఉంచుకోవడం, అంతేగాని మరో చింతే ఉండేది కాదు. కొడుకు పెత్తనం వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరికీ క్షణం తీరిక ఉండడం లేదు ఇంట్లో. చాలా వరకు తోట దగ్గర అటే ఉంటున్నాడు సూర్యనారాయణ. ముందు ఏమో అనుకున్నాడు గాని కొడుకు పండిస్తున్న పంటలు చూస్తుంటే కడుపు నిండిపోతున్నది ఆయనకు. తను వ్యవసాయం చేసినన్నాళ్ళు తిండి గింజలు తెచ్చుకుంటే చాలనన్న తాపత్రయం తప్ప మరో విధంగా పైకి వచ్చే ఆలోచనే చేయలేదు. అన్నానికి కటకట పడలేదు కానీ కమ్మగా తిన్నామన్న రోజు ఆయన జీవితంలో రాలేదు. అన్ని అవసరాలు సరదాలు తీర్చుకునే రాబడి ఏనాడూ లేదు. ఈనాడు అట్లా కాదు. ఏడాదికి సరిపడే బత్యం ఉంది ఇంట్లో. చేతి ఖర్చులకు తోట మీద 10-12 వస్తున్నాయి రోజు. మరో 1-2 ఏళ్లలో ద్రాక్ష నిమ్మ బత్తాయిల ఫలసాయం కూడా కలిసి వస్తుంది. ఇప్పటి నుండే గుత్తకు అడిగిపోతున్నారు. కుటుంబంలో ఏనాటి నుంచో పాతుకున్న నిద్రాణ స్థితి జడత్వం తొలగిపోయి ఏదో హుందాతనం కొత్త కాంతి చురుకు వచ్చిపడ్డాయి. కరణంగారి చిన్న కొడుకు కృష్ణమోహన్ సాయంత్రం షికారుగా ప్రభాకర్ తోట దిక్కుగా వచ్చాడు. ద్రాక్ష తోటలో ఉన్నాడు ప్రభాకర్ తీగలు సరిచేస్తూ. తోట ఎటు చూసినా ఆరోగ్యంగా పుష్టిగా అగుపడుతున్నది. పచ్చని తోటలో ఏరుకు తింటున్న తెల్లని కోళ్లను చూసి కోళ్ల పరిశ్రమ కూడా పెట్టారా అని అడిగాడు కృష్ణ. అవును. పాదులు తవ్వి పాడు చేయవు. పాదుల చుట్టూ గుమ్మటాలు లేవు. బాతులు కూడా పెంచవలసిన మాట. దానికి నీటి గుంటల వసతి కావాలి. చింత చెట్టు దగ్గర బొంద ఉన్నది కానీ దాంట్లో చేపలు విడిపించాను. బాతులు పెట్టానా రోజు కొన్ని చేపలు గుడకాయ స్వహా అయిపోతాయి. కోళ్ల పరిశ్రమ మత్స్య పరిశ్రమ. ఓ ఇంకా ఏమేం చేస్తున్నారు?
ఇప్పటికివే ఇంకా చాలా చాలా చేయాలనే ఉంది. అయితే అవి పెద్ద పెద్ద పనులు ఒక్కడి వల్ల అయ్యేవి కాదు. నాతో మరో 4-5 కలిస్తే చేయొచ్చు. ఎట్లా? కుతూహలం వ్యక్తపరిచాడు కృష్ణ. ఏం, మీరు నాతో కలుస్తారా? గుడిసె దిక్కుగా దారి తీశాడు ప్రభాకర్. కలుద్దామనే అతడిని అనుసరిస్తూ అన్నాడు కృష్ణ. ఈ ఏడు పరీక్ష పోయేట్టుంది. పోతే ఇంటి దగ్గర ఉండే పరీక్ష పూర్తి చేసుకుంటాను. ఆ పైన చదివే ఉద్దేశం మరి లేదు. ఇంటి దగ్గర ఉండిపోయి మీలాగా 4 పనుల్లో తలదూర్చి చూద్దామని అనుకుంటున్నాను అన్నాడు కృష్ణ. ముందు మీ ఆలోచన ఏమిటో చెప్పండి అన్నాడు ప్రభాకర్. నాకే కాక అందరికీ లాభసాటిగా ఉండే పనేదైనా చేస్తే బాగుంటుందనిపిస్తోంది అన్నాడు కృష్ణ. అయితే మీ ఊహకు నా పథకాలు సరిపడతాయి. మల్టీపర్పస్ ఫామ్ పెట్టామంటే మనం లాభం పొందుతాం. వస్తోత్పత్తికి తోడ్పడి దేశ సంపద పెంపొందించిన వాళ్ళము అవుతాము. దానికి సంబంధించిన ప్లాన్ కాగితం నా దగ్గర ఉంది. చూడండి. గుడిసెలోకి వెళ్ళి కొన్ని పత్రికలు తిరిగేసి ప్లాన్ కాగితం పట్టుకు వచ్చి కృష్ణకు అందించాడు. కొన్ని ఎకరాల స్థలంలో కోళ్ళు, బాతులు, పందులు, తేనెటీగలు, చేపలు, వీటిని విడివిడిగా పెంచడం ఇంకా చాలానే ఉన్నాయి. వాటి పర్యవేక్షణకు ఒక ఆఫీస్ గది అక్కడే. ప్లాన్ అంతా చాలా వివరంగా చక్కగా ఉంది. చాలా బాగుంది, చేసి చూద్దాం అన్నాడు. మీకు నచ్చితే చెప్పండి, మరో 2 పార్ట్నర్స్ను చూస్తాను. చూడండి, ఓ శుభముహూర్తం చూసి మల్టీపర్పస్ ఫామ్ను ప్రారంభిస్తే నిజంగా ఎంత బాగుంటుంది అన్నాడు కృష్ణ. గుంజలకు కట్టేసిన 2 గిత్తల ముందు పచ్చిగడ్డి పరకలు విదిలించి తృప్తిగా వాటి వెన్ను తట్టాడు ప్రభాకర్. ఆ 2 గిత్తలు 1500 పోసి మొన్న ప్రక్క గ్రామంలో జరిగిన సంతలో కొన్నాడు. నందుల్లా ఉన్న ఆ గిత్తలు రేపో మాపో రాబోతున్న నీళ్ల ఇంజను, ఈ మధ్యనే 5000 పోసి కొన్న వరి పొలం, ఏటా 10-12 పలికే తోట, పుట్లధాన్యం రాలుస్తున్న పంటలు, అదృష్ట చక్రం తిరగడం అంటే ఏమిటో ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది ప్రభాకర్ జీవితం. ఈసారి పంట, తోట మీద రాబడి, అప్పులు, అవసరాలు అన్నీ పోగా కూడా 5-6 నిల్వ ఉండే అవకాశం కనిపించడంతో మెల్లగా చెల్లెలి వివాహ విషయం మీద దృష్టిని మళ్లించాడు ప్రభాకర్. ఈ 2-3 కాళ్ళు చేతులు కూడదీసుకునే ప్రయత్నంలో పడి ఆ విషయమే ముందు వేసుకోలేదు. తల్లిదండ్రులు కూడా తాపత్రయం వ్యక్తపరచలేదు. పరిస్థితులు చక్కబడితే ఆ పిల్ల పెళ్లి సులభంగా దాటిపోవచ్చుననేమో. చెల్లెలి వివాహ విషయం తలపెట్టగానే యోగ్యుడైన వరుని స్థానంలో అతడి మిత్రుడు వేణు మెదిలాడు. తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవడం ఇదివరకే అయ్యింది. ఇక వేణును కదిలించడమే మిగిలింది. ఈ మధ్యనే కుర్రవాళ్లనంతా కూడదీసి స్థాపించిన లైబ్రరీకి వెళ్ళి ఓ అర్ధగంట దిన వారపత్రికలు తిరగవేసి వేణు కోసం బయలుదేరాడు ప్రభాకర్. వేణు లేడా అత్తా? లేడు. వరి కోసి కుప్పవేశారు కదా, 3 రోజుల నుండి వాడి ఇంటికే రావడం లేదు. అక్కడే ఉంటున్నాడు. ప్రమీల చేత అన్నం క్యారియర్ పంపించాను ఇప్పుడే అంది. ప్రభాకర్ యువతలికి వచ్చాడు. గోపాలం ఇంటి ముందు పెళ్లి పందిరి దించుతున్నారు. 3 సార్లు మెట్రికులేషన్ తప్పి ఇంటి దగ్గర పనిమాలి కూర్చున్న ఓ బడుద్దాయితో సరళ పెళ్లి చిత్రంగా జరిగిపోయింది. ముందు అన్ని విధాలా యోగ్యమైన సంబంధమే నిశ్చయమైంది ఆ పిల్లకు. 10,000 కట్నంతో. వాళ్ళు పెళ్లికి తరలి వస్తుంటే ఏవేవో దుశ్శకునాలు ఎదురయ్యాయట. దారి మధ్య పెళ్లికొడుకు చావు వెంట్రుక వాసిలో తప్పిపోయినదట. మీ పిల్ల జాతకం మంచిది కానట్టుంది, మీ సంబంధం మాకక్కర్లేదంటూ కబురు చేశారు వాళ్ళు. గోపాలం అవస్థ వర్ణనాతీతం. ఈ క్షణం 20,000 చేతిలో పోస్తాను, వచ్చి పిల్లమెడలో తాలికట్టు అంటూ వచ్చి ప్రభాకర్ కాళ్ళు చేతులు పట్టుకు బ్రతిమలాడాడు. నీ డబ్బుకు మా పిల్లాడు అమ్ముడుపోడు, మీ అంతస్తుకు తగిన మరో సంబంధం చూసుకోవెళ్ళి అని విదిలించుకొట్టారు ప్రభాకర్ తల్లిదండ్రులు. మౌనంగా అతడి నుండి తప్పించుకొని బయటపడ్డాడు ప్రభాకర్. అదే ముహూర్తానికి చదువు సంధ్యల్లేని చవటకు 10,000 కట్నమిచ్చి కన్యాదానం చేశాడు గోపాలం. మరో గత్యంతరం లేక అతడి కుసంస్కారానికి, మాట నిలకడలేని తనానికి అలాంటి శాస్తి జరగవలసిందే అనుకుంటూ వేణు పొలం దిక్కుగా దారితీశాడు ప్రభాకర్. అన్నగారికి భోజనం పెట్టి తిరిగి వస్తున్న ప్రమీల దారిలో ఎదురుపడింది. ఈ మధ్య చాలా రోజులుగా వేణు ఇంటికి వెళ్లడం పడక ప్రమీలను చూసే అవకాశం కలగలేదు ప్రభాకర్కు. వరిచేను మధ్య ఒకరు నడిచే ఒడ్డు మీద ఎదురుపడిన ప్రమీల ప్రభాకర్ను చూసి సిగ్గుతో తడబడింది. అన్నయ్య పొలం దగ్గరే ఉన్నాడా? మరో విధంగా పలకరించేందుకు మాట దొరక్క అడిగాడు ప్రభాకర్. అవును. బక్కపల్చగా ఉన్న ఆ పిల్ల ఈ మధ్య బాగా ఒళ్ళు చేసినట్టుంది. సాయం సంధ్య వేళ అప్పుడే రేకులు విచ్చుకుంటూ జమ్మని గుబాలించే మల్లెపువ్వు సౌందర్యం గుర్తు వస్తోన్నది ఆమెను చూస్తుంటే. ఎవరో ఒకరు ఒడ్డు దిగి మడిలో కాలు ఉంచనిదే ముందుకు పోయేట్టు లేదు.
ప్రమీలే క్రిందికి దిగబోయింది. ఆమెను వారిస్తూ జోళ్ళు చేతికి తీసుకుని బురదలో ఒక అడుగు వేసి తిరిగి ఒడ్డు ఎక్కి ముందుకు సాగాడు. వరికుప్ప దగ్గర ఉన్నాడు వేణు. నీకోసం ఇంటికి వెళ్ళాను. చేను దగ్గరే ఉన్నాడని చెప్పింది అత్త. ఎలా ఉంది ఈసారి పంట? ఎన్ని బస్తాలు కావచ్చు? అడిగాడు ప్రభాకర్. కాసేపు పంటలు లాభ నష్టాల గురించి మాట్లాడుకున్నారు స్నేహితులిద్దరూ. అనుకోకుండా చెల్లెలి వివాహ ప్రసక్తి వేణు నుండే రావడంతో తను వచ్చిన పని బయట పెట్టడానికి సంకోచపడాల్సిన అవసరం లేకుండా పోయింది ప్రభాకర్కు. ఈసారి ప్రమీల పెళ్లి ప్రయత్నాలు గట్టిగా చేయకపోతే అమ్మ బ్రతకనిచ్చేట్టు లేదు. 5,000 చేతిలో ఉంచుకున్నా మరో 3-4 వేలు అప్పు చేయక తప్పేట్టు లేదు అన్నాడు వేణు. నీకు కూడా నిశ్చయమైతే నీకు వచ్చేది నీ చెల్లెలి పెళ్లికి కలిసి వచ్చి ఖర్చులు మిగులుతాయిగా. ఇక స్నేహితుడి ఆంతర్యం బయటపడదా అనుకున్నాడు. అదిలా డబ్బు ముఖం చూసి పెళ్లి చేసుకుంటామా? ఆడపిల్ల పెళ్లి గనుక తప్పక ఇచ్చుకుంటాం కట్నం. డబ్బు వస్తుందన్న ఆశతో పిల్ల రూపురేఖలు గుణసంపద చూసుకోకుండా తాలిగట్టేస్తామా అన్నాడు. అదే ఆదర్శం మన పిల్లనిచ్చే చోట కూడా ఉండాలి. మనం ఎలా డబ్బు తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో అలాగే వరకట్నం పేరు లేకుండా పిల్లను ఒక ఇంటికి పంపించడం జరగాలి. మనం తీసుకోకూడదు, ఇవ్వను కూడదు. అంతగా ఇవ్వాలనుకుంటే ఆడపిల్ల సంసారానికి కావలసిన అవసరమైన వస్తువులు పెళ్లి సమయంలో చదివించుకోవచ్చు. అది ఎంతైనా గౌరవప్రదం కూడా. తీసుకోకపోవడంలో ఎంత ఆదర్శం ఉందో ఇవ్వకపోవడంలోనూ ఉంది. బాగుంది కానీ వరకట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకునే దేవుడు ఈ లోకంలో అది కాని పని అన్న నిస్పృహతో అన్నాడు వేణు. ఏం నువ్వు లేవు? నీలాంటి వాడు దొరికినప్పుడే చెయ్యి నీ చెల్లెలి పెళ్ళి. పిల్లికి పిడుక్కు ఒకటే మంత్రం అంటే కుదరదులే. నీ చెల్లెలికి వరకట్నం ఇవ్వకుండానే పెళ్లి చేయగలవా ఏం? నీలాంటి ఆదర్శమూర్తి దొరకగా నాకు వరకట్నం చింతేమిటి అన్నాడు. పరిహాసంగా అంటున్నాడేమో అనుకున్నాడు వేణు. నేను నిన్ను ప్రత్యేకంగా కలవడానికి వచ్చిందే ఇందుకోసమయ్యా వేణు. ఇప్పుడు చెప్పు, కానీ కట్నం ఇవ్వను. మా ఇంటి అల్లుడివి అవుతావా లేదా? ప్రభాకర్ చెల్లెల్ని వేణు చూశాడు గాని ప్రత్యేక దృష్టితో చూసే అవసరం కలగలేదు. ప్రభాకర్ మాటతో ఒకసారి ఆ పిల్ల అందచందాలు ఆత్మావలోకనం చేయక తప్పింది కాదు. అపరూప లావణ్యవతి కాదు గాని చూపులకు బాగానే ఉంటుంది. ఇంట్లో పని పాట మంచి మన్నన తెలిసిన పిల్ల. చేసుకోవడానికి అభ్యంతరం లేదు కానీ ముందు మా ప్రమీల పెళ్ళి కాని అన్నాడు వేణు. తప్పుకోవడానికి ఇంతకంటే సాకు దొరకదు కాబోలు. సాకేమిటి నీ మొహం? చేసుకుంటాన్రా. మా చెల్లెలి పెళ్ళి అయ్యాక చేసుకుంటాను అన్నాడు వేణు. నీ చెల్లెలికి వరుడు దొరికేదెప్పుడో, పెళ్ళి అయ్యేదెప్పుడో. అంతవరకు మాకు ఓపిక ఉండవద్దు. తయారుగా నేనున్నానుగా. నన్ను పట్టి పెళ్లి చేయరాదు. 2 ముహూర్తాలు వచ్చే నెలలో పెట్టుకుని ఒక ఇంటి వాళ్ళమై పోవచ్చు అన్నాడు ప్రభాకర్. పరిహాసమా అన్నాడు వేణు. ఇలాంటి వాటిలో పరిహాసమేమిటి అన్నాడు ప్రభాకర్. నిజంగానే నీకిటువంటి ఆలోచన కలిగిందంటే అది ఆ ఇద్దరి ఆడపిల్లల కళ్యాణ బలము వాళ్ళ అదృష్టము అయి ఉండాలి తప్ప వేరేమీ లేదు అన్నాడు వేణు తృప్తిగా. శుభం. ఇదండి కృషితో నాస్తి. ఈ కథ దీపావళి ప్రత్యేక సంచికగా 1968లో ఆంధ్రజ్యోతిలో ప్రచురించినది. అప్పటికే ఆ కాలానికే ఎంత బాగా ఆలోచించి రాశారో చూడండి ఈ కథని. ఇదండి, మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.